చేతికి గాని మీ కాలుకి గాని ఒక తాడు కట్టి ఉంది. మీరు ఆ తాడును లాగుతారు, పైన ఉన్న గంట మోగుతుంది. దీనికోసమే శ్మశానాల్లో వాచ్మెన్లను కూడా ఏర్పాటు చేసేవారు. గంట శబ్దం వినబడగానే వాళ్ళు వెళ్లి సమాధిని తవ్వి ఆ శవాన్ని బయటికి తీయాలి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గంటలు మోగేవి, లోపల ఉన్న బాడీ మాత్రం బ్రతికి ఉండేది కాదు. ఎందుకు? బాడీ డీకంపోజ్ అయ్యేటప్పుడు శరీరంలో ఉన్న కండరాలు కదులుతాయి, దాని వల్ల కూడా గంట మోగేది. రెండో రీజన్ ఏంటంటే వాతావరణంలో మార్పులు, బలమైన గాలులు వీచినప్పుడు కూడా ఆ గంటలు మోగేవి. రాత్రిపూట గంట మోగంగానే వాచ్మెన్ అక్కడి నుంచి పరారయ్యేవారు. తీరా పొద్దున్నే వచ్చి చూసేసరికి ఒకవేళ నిజంగా ఎవరైనా బ్రతికున్నా కూడా అప్పటికే వారు ఊపిరాడక చనిపోయేవారు. చరిత్రలో ఈ సేఫ్టీ కవెన్స్ వల్ల ఒక్క వ్యక్తి కూడా బ్రతికినట్టు సాక్ష్యమే లేదు. అంతేకాకుండా ఈ గంటల వల్ల శ్మశానంలో దెయ్యాలు తిరుగుతున్నాయనే పుకార్లు కూడా ఊళ్ళలో వినిపించేవి. టెక్నాలజీ పెరిగాక ఈ సేఫ్టీ కవెన్స్ అనేటివి కనుమరుగైపోయాయి. ఇప్పుడు మనకు ఈసీజీ లాంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి భయం అవసరం లేదు. కానీ ఒక్కసారి ఊహించుకోండి, కానీ ఆ కాలంలో 6 అడుగుల మట్టి కింద బ్రతికి ఉండి ఆ గంట ముగించాలని వారు పడే తపన ఉందే మనం మాటల్లో కూడా చెప్పుకోలేం. అంత భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఒకవేళ మీరే గనక ఆ పెట్టెలో ఉంటే ఆ గంట ముగించే ధైర్యాన్ని చేసేవారా, లేకపోతే భయంతోనే మీ ప్రాణాలు వదిలేసేవారా? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి చిన్నపాటి కంటెంట్ క్రియేటర్ కి మీ సపోర్ట్ తప్పకుండా ఇవ్వండి. ఛానల్ ని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ భయపడే ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.